Exercise 1 లో problems. First, a probability distribution function of a discrete random variable is 0 except at the points x equal to 0, 1, 2. At this point it has the value p of 0 equal to 3c cube, p of 1 equal to 4c minus 10c square, p of 2 equal to 5c minus 1 for some c greater than 0. Find the value of c. చూడండి, we have summation I equal 0 to n p of x equal to xi equal to 1. అంటే ప్రాబబిలిటీ మొత్తం మనకి వాల్యూ ఎంత ఉండాలిరా, ఒకటే అయ్యి ఉండాలి. అంటే ఇవన్నీ కలిపితే దాని వాల్యూ మనకి 1 అవ్వాలి. సో గివెన్ దట్ x ఈక్వల్ టు 0, 1, 2 ఇచ్చాడు, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు xi. సో నేను టేబుల్కి లేదమ్మా. ఓకే, x ఈక్వల్ టు xi. 0 పెడితే ఎంత వచ్చిందమ్మా? p ఆఫ్ x ఈక్వల్ టు x అంటే 3c క్యూబ్, 1 పెడితే 4c మైనస్ 10c స్క్వేర్, 2 అయితే 5c మైనస్ 1. సో మనకి తెలిసిన ప్రకారం ఏంది, ఈ టోటల్ వాల్యూ ఈక్వల్ టు 1 కాబట్టి, అంటే మొత్తం యాడ్ చేస్తే ఏంది 3c క్యూబ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1 ఈక్వల్ టు 1. సో 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్, 4c ప్లస్ 5c అంటే 9c, ఇటు ఉన్న 1 ఇటు వస్తే -1, -1 -1 -2 ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ 1. ఇది క్యూబ్లలో ఉంది కాబట్టి మనం సింథటిక్ డివిజన్ ప్రకారం చూద్దాం. బై ద సింథసిస్ డివిజన్ ఏం చేస్తాం? మా కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. క్యూబ్ది, స్క్వేర్ది, తర్వాత 1ది, తర్వాత కాన్స్టెంట్ అంటే 3 -10 9 -2. ఫస్ట్ నెంబర్ కింద 0 పెట్టుకుంటే 3 + 0 3, 3 1s 3. అంటే ఇక్కడ లాస్ట్ వాల్యూ 0 అయ్యేటట్టు ఇక్కడ వాల్యూ తీసుకోవాలమ్మా మనం. సో నాకు 1 అనేది పెట్టుకుంటే 0 అవుతుంది కాబట్టి 1 తీసుకున్నాను. 3 1s 3, -10 + 3 అంటే -7, -7 × 1 -7, 9 -7 అంటే 2, 2 1s 2, -2 + 2 అంటే 0. సో అప్పుడు c - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ కదా. c - 1 ఇంటూ ఇదేంటిది స్క్వేర్, c కాన్స్టాంట్ అంటే ఇటు నుంచి చూసుకోవాలి. కాన్స్టాంట్ ఎక్స్ పదం ఎక్స్ స్క్వేర్ పదం అంటే 3c స్క్వేర్ -7c + 2 = 0. దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం తెలుసు కదా. థర్డ్ యూనిట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఉంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఉంది. సో ఫ్యాక్టర్స్ కనుక్కుంటే నాకేమొచ్చిందమ్మా? 3c - 1 ఇంటూ c - 2 ఇంటూ 3c - 1 = 0. అంటే c వాల్యూస్ 1, 2, 1/3 అనేది వచ్చేసింది. నెక్స్ట్ c = 1 తీసుకుంటే అది అసలు ఈ 3 వచ్చేసాయి కమ్మా, 3 వాల్యూస్ వచ్చాయి. 3 వాల్యూస్లో ఏది ఎగ్జిస్ట్ అవుతుందో మనకి తెలుసుకోవాలి. సో c = 1 పెట్టుకుంటే p ఆఫ్ x = 0 అంటే 3c క్యూబ్లో 3 × 1 అంటే 3. 3 అనేది 1 కన్నా ఎక్కువ. యాక్చువల్లీ మామూలుగా ఈ 3 కలిపితే మనకు 1 రావాలమ్మా. ఈ 3 కలిపితే 1 రావాలి, కానీ 3 అనేది 1 కన్నా పెద్ద కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ c = 2 తీసుకుంటే p ఆఫ్ x = 0, దట్ ఇంప్లైస్ 3 × 2 పవర్ క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 8 3s 24, 24 అని అంటే చాలా పెద్దది కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. తర్వాత c = 1/3 తీసుకుంటే p ఆఫ్ x = 0, దట్ ఈజ్ ఈక్వల్ 3 × 1/3 హోల్ క్యూబ్. అంటే 3 క్యూబ్ అంటే 27 కమ్మా, 3 1s 3 9s అంటే 1/9 అని వచ్చింది. 1/9 అనేది 1 కన్నా తక్కువ కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ c వాల్యూ 1/3 అనేది అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద కాన్స్టాంట్ c సో దట్ p ఆఫ్ x = c × 2/3 హోల్ పవర్ x, x = 1 2 3 అప్ టు సో ఆన్ ఈజ్ ద పీడిఎఫ్ అంటే ఏందమ్మా? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ x. చూడండి, రేంజ్ ఆఫ్ x ఇన్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్ ఎంత ఇచ్చాడమ్మా? x వాల్యూ 1 2 3 అప్ టు సో ఆన్ ఇచ్చాడు. సమ్మేషన్ x = 1 to infinity p ఆఫ్ x = xi, x = xi దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే దీని వాల్యూ అంతా మొత్తం ఎంత ఇచ్చాడమ్మా మనకి? c × 2/3 హోల్ పవర్ x = 1. x ప్లేస్లో 1 పెడితే c × 2/3 హోల్ పవర్ 1 ప్లస్ c × 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ c × 2/3 హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ దట్ ఈజ్ ఈక్వల్ 1. మొత్తంలో c కామన్గా ఉంది కాబట్టి c కామన్ తీస్తే ఏమవుతుందమ్మా? చూడండి,
సి కామన్ తీస్తే 2/3 ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 2/3 హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ దట్ ఈస్ ఈక్వల్ 1. ఇది చూడడానికి ఎలా ఉందమ్మా, జామెట్రిక్ ప్రోగ్రెషన్. కాబట్టి మనకి సి ఈక్వల్ టు 2/3/1 మైనస్ 2/3. ఎందుకు జీపీలో మనం పదాంతరం ఎలా రాస్తాం, పదాల మొత్తం a/1 మైనస్ ఆర్. ఏ అంటే 2/3, ఆర్ అంటే డిఫరెన్స్ కదమ్మా, డిఫరెన్స్ కూడా ఎంత ఉంది 2/3. కాబట్టి 2/3/1 మైనస్ 2/3 దట్ ఈస్ ఈక్వల్ 1. అంటే 2/3/1 మైనస్ 2/3 అంటే ఎల్సిఎం ఎంత 3. 3 మైనస్ 2 అంటే 1/3. 3 క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉందమ్మా 2c ఈక్వల్ టు 1. సి వాల్యూ 1/2. మనకు కావాల్సింది సి వాల్యూ. నెక్స్ట్ 7 మార్క్స్ అమ్మ ఈ క్వశ్చన్ చూడండి. దీని ప్రకారమే మీరు 4th వన్ చేయాలి. వినండి కొంచెం. మనకేమిచ్చాడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని. అంటే ఎక్స్ ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూకి ప్రాబబిలిటీ ఇంత అని ఇచ్చాడు. అంటే -2కి 0.1, -1కి k, 0కి 0.2, 1కి 2k, 2కి 0.3, 3కి k. ఈజ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ కనుక్కోమన్నాడమ్మా. వేరియన్స్కి మనకి ఫార్ములా అయిందమ్మా, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ అంటే ఏంది అర్థం, మీన్. అంటే మీన్ కూడా కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో. చూడండి, వీ హ్యావ్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi దట్ ఈస్ ఈక్వల్ 1. అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత 1. కాబట్టి ఈ ప్రాబబిలిటీ మొత్తాన్ని కూడుదాం. అంటే 0.1 ప్లస్ కే ప్లస్ 0.2 ప్లస్ 2k ప్లస్ 0.3 ప్లస్ k ఈక్వల్ టు 1. యాడ్ చేస్తే 4k ప్లస్ 0.6 ఈక్వల్ టు 1. 4k ఈక్వల్ టు 0.6 ఇటు వస్తే ఏమైందమ్మా -1 మైనస్ 0.6 అంటే 0.4. 4 1 జా 4. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే k వాల్యూ 0.1 అనేది వచ్చింది. మనకి k వాల్యూ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం మీన్ కనుక్కోవాలి. మీన్ ఉంటేనే మనకి వేరియన్స్ వస్తుంది. మీన్ చూడండి, మ్యూ ఈక్వల్ టు సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi. అంటే ఏం చేస్తామా, -2 ఇంటూ 0.1 ప్లస్ -1 ఇంటూ k ప్లస్ 0.0 ఇంటూ 0.2 ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 2 ఇంటూ 0.3 ప్లస్ 3 ఇంటూ k కదా. చూడండి అలానే చేశానా, -2 ఇంటూ 0.1 -1 ఇంటూ k ప్లస్ 0 ఇంటూ 0.2 ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 2 ఇంటూ 0.3 ప్లస్ 3k. మల్టిప్లై చేస్తే -0.2 మైనస్ k 0 అయింది కాబట్టి 2k ప్లస్ 0.6 ప్లస్ 3k. అంటే k వాల్యూస్ చూడండి, 2k ప్లస్ 3k అంటే 5k మైనస్ k అంటే 4k. 0.6 మైనస్ 0.2 అంటే 0.4. అంటే k వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 0.1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 0.4 ప్లస్ 0.4 అంటే 0.8 అనేది వచ్చింది. అంటే ఏంటిది, ఇది మీన్ వాల్యూ. మీన్ వాల్యూ ఎంత వచ్చింది, మ్యూ 0.8 వచ్చింది. ఇప్పుడు వేరియన్సేగా మనం కనుక్కోమంది. చూడండి, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. అంటే దీన్ని వర్గం చేసి ఇంటూ ఇది అంటే -2 హోల్ స్క్వేర్ ఇంటూ 0.1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ k అలా చేస్తాం కదా. చూడండి, -2 హోల్ స్క్వేర్ ఇంటూ 0.1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 0.2 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ k మైనస్ మ్యూ స్క్వేర్. అంటే మ్యూ ఎంత వచ్చిందమ్మా 0.8 కాబట్టి 0.8 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 0.1 -1 స్క్వేర్ అంటే 1 ఇంటూ k దీని వాల్యూ 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2k ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ k 9k మైనస్ 0.8 హోల్ స్క్వేర్ అంటే 0.64. మొత్తం యాడ్ చేస్తే 0.4 ప్లస్ 12k ప్లస్ 1.2 మైనస్ 0.64. అంటే మనకి ఎంత వచ్చిందమ్మా 12k ప్లస్ 0.96 వచ్చింది. k వాల్యూ 0.1 అని తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1.2 ప్లస్ 0.96 టోటల్ యాడ్ చేస్తే 2.16 అనేది వచ్చింది. అంటే వేరియన్స్ ఎంత, సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 2.16. అదే మీన్ వాల్యూ 0.8. మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో వేరియన్స్ ఒక్కటే కనుక్కోమన్నామ్మా. వేరియన్స్ కావాలి అంటే మనకి కంపల్సరీగా మీన్ ఉండాలి కదా. సో మీన్ కావాలి, వేరియన్స్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 7 మార్క్సే. ఇది మీకు హోంవర్క్. సేమ్ దానిలాగే థర్డ్ ప్రాబ్లం ఎలా చేశారో సేమ్ అలాగే చూడండి. x ఈక్వల్ టు x -3
పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -3కి 1/9, -2కి 1/9, -1కి 1/9, 0కి 1/3, 1కి 1/9, 2కి 1/9, 3కి 1/9 ఈజ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ కనుక్కోమన్నాడమ్మా. ఇక్కడ కే వాల్యూ సేమ్ లేవు మనకి, అక్కడ ఓన్లీ కే వాల్యూ కనుక్కున్నాం, ఇక్కడ కే లేదు. డైరెక్ట్గా మీన్ కనుక్కోవాలి. ఫస్ట్ మీన్ కనుక్కున్నాక వేరియన్స్ కనుక్కోవాలి. మీన్ వచ్చేసి దీనికి మ్యూ వాల్యూ 0 రావాలి. సిగ్మా స్క్వేర్ అంటే ఏందమ్మా వేరియన్స్. వేరియన్స్కి 28/9 అనేది ఆన్సర్ రావాలి. ట్రై చేయండి. మ్యూ వాల్యూ 0, సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 28/9. 7 మార్క్స్కి మిస్ చేయొద్దు, ఖచ్చితంగా హోంవర్క్గా చేయండి. నెక్స్ట్ నెంబర్ 5ది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. 0కి 0, 1కి కే, 2కి 2కే, 3కి 2కే, 4కి 3కే, 5కి కే స్క్వేర్, 6కి 2కే స్క్వేర్, 7కి 7కే స్క్వేర్ ప్లస్ కే. ఓకే, అయితే మనకి మూడు కనుక్కోమన్నాడమ్మా. చూడండి, ఒకటి ఫైండ్ కే వాల్యూ, సెకండ్ది మీన్, థర్డ్ది పీ ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 కనుక్కోమన్నాడు. చూడండి, మనకేం తెలుసమ్మా, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే వీటి మొత్తం వాల్యూ 1 రావాలి. అప్పుడు 1 చేస్తేనే మనకి కే వాల్యూ వస్తుంది. చూడండి, ఫస్ట్ది ఫైండ్ ఆఫ్ కే వాల్యూ కదా. చూడండి, 0 ప్లస్ కే ప్లస్ 2కే ప్లస్ 2కే ప్లస్ 3కే ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 2కే స్క్వేర్ ప్లస్ 7కే స్క్వేర్ ప్లస్ కే ఈక్వల్ టు 1. టోటల్ యాడ్ చేస్తే 9కే ప్లస్ 10కే స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే 10కే స్క్వేర్ ప్లస్ 9కే -1 ఈక్వల్ 0. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకి కే ప్లస్ 1 ఇంటూ 10కే -1 ఈక్వల్ 0 అంటే కే వాల్యూ -1 ఆర్ కే ఈక్వల్ టు 1/10. సో నేను దేర్ఫోర్ కే ఈక్వల్ టు 1/10 తీసుకున్నాను. ఎందుకమ్మా, కే వాల్యూ గ్రేటర్ దాన్ 0, 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా మనకి ప్రాబిలిటీ ఎలా ఉంటుంది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, కాబట్టి 1/10 అనేది కే వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోన్నాడమ్మా, మీన్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామమ్మా, ఇది 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ 2కే ప్లస్ 3 ఇంటూ 3కే 2కే ఇట్లా చేస్తాం కదా. చూడండి, మీన్ మ్యూ ఈక్వల్ టు సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi అంటే 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ 2కే ప్లస్ 3 ఇంటూ 2కే ప్లస్ 4 ఇంటూ 3కే ప్లస్ 5 ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 2కే స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 7కే స్క్వేర్ ప్లస్ కే అంటే కే ప్లస్ 4కే ప్లస్ 6కే ప్లస్ 12కే ప్లస్ 5కే స్క్వేర్ ప్లస్ 12కే స్క్వేర్ ప్లస్ 49కే స్క్వేర్ ప్లస్ 7కే అంటే 66కే స్క్వేర్ ప్లస్ 30కే. కే వాల్యూ ఎంతమ్మా మనకి 1/10 వచ్చింది కాబట్టి 1/10 హోల్ స్క్వేర్ అంటే 1/100 ప్లస్ 30/10. చూడండి, కింద 0 డినామినేట్లో 0s ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా రాస్తామా, 0.66 ప్లస్ 0కి 0 క్యాన్సిల్ అయితే 3 అంటే 0.66 ప్లస్ 3ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3.66 అంటే దేర్ఫోర్ మ్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 3.66. ఇంకా లాస్ట్ బిట్ ఒకటే ఉంది, ఏంటిది, పీ ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5. చూడండి, థర్డ్ది పీ ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 దట్ ఈస్ ఈక్వల్ అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడుందమ్మా, 0 కన్నా పెద్దది, 5 కన్నా తక్కువ అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 4. పీ ఆఫ్ ఎక్స్ 1 వాల్యూ ఎంతమ్మా, కే, 2 ఉన్నప్పుడు 2కే, 3 ఉన్నప్పుడు 2కే, 4 ఉన్నప్పుడు 3కే. చూడండి క్వశ్చన్లో అంటే ఇదే కదా, 1 ఉన్నప్పుడు కే, 2 ఉన్నప్పుడు 2కే, 3 ఉన్నప్పుడు 2కే, 4 ఉన్నప్పుడు 3కే అంటే ఎక్స్ వాల్యూ ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి ఇవి తీసుకుంటాం, ఈ 4ని యాడ్ చేసుకుందాం. చూడండి, అంటే ఏమొచ్చింది, కే ప్లస్ 2కే ప్లస్ 2కే ప్లస్ 3కే అంటే 8కే, 8కే అంటే 8/10, 8/10 ఎలా రాస్తామా, 0.8గా రాస్తాం. నెక్స్ట్ సెకండ్ బిట్, ఫస్ట్ది చాలా చాలా ఇంపార్టెంట్. The range of a random variable x is 0, 1, 2 given that p of x equal 0 equal 3c cube, p of x equal to 1 that is equal to 4c minus 10c square, p of x equal to 2 equal to 5c minus 1. ఇది ఎక్కడ చూసినట్టుంది కదా, ఫస్ట్ బిట్లో ఉంది ఫస్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c. సెకండ్ది x less than 1, p of 1 less than x less than or equal to and p of 0 less than x less than or equal 3 కనుక్కోమండి. చూడండి, we have ఏంటిదమ్మా, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n p of x ఈక్వల్ టు xi ఈక్వల్ టు 1
అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకేం రావాలి 1 అంటే 3c³ + 4c - 10c² + 5c - 1 = 1 అంటే మనకేమొచ్చింది 3c³ - 10c² + 9c - 2 = 0 బై సింథసిస్ డివిజన్ ప్రకారం. చూడండి ఇది ఆల్రెడీ మనం ఆ ప్రాబ్లంలో చెప్పుకున్నామమ్మా. ఎన్నోదంటే ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్రాబ్లమేనమ్మా ఇది కదా. సి వాల్యూ ఎంత వచ్చింది 1/3 అనేది వచ్చింది. ఇంతవరకు ఫస్ట్ ప్రాబ్లం ఎంత అయితే నేర్చుకున్నామో అంతవరకే ఉంటుంది. చూడండి సింథసిస్ మెథడ్ ప్రకారం ఏం చేస్తాం, కోఎఫిషియంట్స్ తీసుకొని 3 - 10 9 - 2 అంటే 0 తీసుకుంటే 3 1s 3 -7 -7 1s -7 9 - 7 అంటే 2 2 1s 2 అంటే 0 అయింది. ఫ్యాక్టర్ ఏమొచ్చిందమ్మా c - 1 × 3c² - 7c + 2 దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకి ఏమొచ్చింది c - 1 × c - 2 × 3c - 1 = 0 అంటే c వాల్యూ 1 2 1/3 3 వచ్చాయి కాబట్టి అందులో ఏజ్ ఎలిజిబుల్లో నేర్చుకున్నాం. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లమే సి వాల్యూ 1/3 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ది ఏమన్నాడమ్మా px <1 అన్నాడు. x <1 అంటే 1 కన్నా తక్కువ అంటే px = 0. px = 0 ఎంత ఇచ్చాడమ్మా 3c³ కాబట్టి 3c³ సి వాల్యూ ఎంత వచ్చింది 1/3 కాబట్టి 1/3 3³ అంటే 3 × 1/3 3³ అంటే 1/27 3 1s 3 9s అంటే 1/9 అనేది వచ్చింది. నెక్స్ట్ p1 < x < అంటే చూడండి x వాల్యూ 1 కన్నా ఎక్కువ 2కు ఎన్న తక్కువ లేదా ఈక్వల్ అంటే px = 2 తీసుకోవచ్చుగా. px = 2 ఎంత వచ్చిందమ్మా 5c - 1 5c - 1 c అంటే 1/3 అంటే 5/3 - 1 ఎల్సిఎం 3 కాబట్టి 5 - 3 అంటే 2/3 అనేది వచ్చింది. నెక్స్ట్ p 0 < x < అంటే 0 అంటే x వాల్యూ 1 2 3 అంటే px = 1 + px = 2 + px = 3 px = 1 ఎంత వచ్చిందమ్మా 4c - 10c². px = 2 అంటే ఎంత ఇచ్చారు 5c - 1 px = 3 అనేది ఉందా మనకి ప్రాబ్లంలో లేదు కాబట్టి దాని వాల్యూ 0 కాబట్టి టోటల్ యాడ్ చేస్తే 9c - 10c² - 1 అంటే 9 × c అంటే 1/3 - 10 × 1/9 - 1 ఎల్సిఎం ఎంత 9 ఇక్కడ ఓన్లీ 3 ఉంది కాబట్టి 3 9s 27 - 10 - 9 అంటే యాడ్ చేస్తే 27 - 19 అంటే 8/9 అనేది మనకు ఆన్సర్ అమ్మ. ఓకే నెక్స్ట్ చూడండి ఇది కూడా 7 మార్క్స్ చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న 2 లాజిక్స్ ఉన్నాయమ్మా. చూడండి ద రేంజ్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ 1, 2, 3 up to so on and p of x = k that is equal ck/k factorial k = 1 2 3 up to so on. Find the value of c and p of 0 < x < 3. చూడండి we have మనకేం తెలుసు సమ్మేషన్ i = 1 to n p of x = xi = 1. సో సమ్మేషన్ p of x = k = 1 అంటే p of x = k అంటే ఏమి ఇచ్చారు మా ck/k factorial = 1 అంటే k ప్లస్లలో ఏం పెట్టుకోవచ్చు 1 2 3 up to కాబట్టి c/1 factorial + c² / 2 factorial + c³ / 3 factorial up to so on infinity = 1. ఇరువైపులా 1 ఈజ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇరువైపులా ఒకటి కలిపితే చూడండి 1 + c/1 factorial + c² / 2 factorial + c³ / 3 factorial up to so on infinity = 2 అనేది వచ్చింది మనకి కదా. దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఈ రూపంలో ఉన్నప్పుడు మనం e⁻c రాసుకుంటాం. ఓకే e⁻c = 2 ఇరువైపులా log e అప్లై చేస్తే log e e⁻c = log e2 అంటే ఈ క్యాన్సిల్ అయితే c = log e2 అనేది వచ్చింది. c వాల్యూ వచ్చింది. తర్వాత మనల్ని ఏం కనుక్కున్నాను p of 0 < x < 3 దట్ ఈస్ కాల్డ్ p of x = 1 + p of x = 2 p of x అంటే ఇక్కడ ఏం పెట్టాలమ్మా 1 పెట్టుకోవాలి కాబట్టి c + c² / 2 అంటే c అంటే ఏంది వచ్చింది మనకి log e2 c² అంటే log e2 2² / 2 అనేది ఇది ఆన్సర్. ఓకేనా ఇక్కడతో ఎక్సర్సైజ్ 1 కంప్లీటెడ్ అమ్మా. ఇంకొక టాపిక్ ఉంది ఈ యూనిట్లో. సెకండ్ టాపిక్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది యూనిట్. ఓకే.